సమ్మెట గాంధీ గారు, మా డైరెక్టర్ మేగోటి సంజీవ్ గారు, విజయలక్ష్మి గారు, అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి మా కరాటి కళ్యాణి గారు, జై శ్రీరామ్, అలాగే మా కొల్లి రామకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్ సోమేష్ గారు, ఈయన గురించి మళ్ళీ స్పెషల్గా మాట్లాడుతాను, అండ్ మా అన్నయ్య డైరెక్టర్ గారు అండ్ కుమరన్ గారు, మా ప్రొడ్యూసర్ కోనపల్లి అవినాష్ గారు, అలాగే మా గంగ సప్తశేఖర గారు, మా ఫ్రెండ్ రాజవంశీ గారు, వీళ్ళందరూ యాంకర్ గారు. పరిచయాలు అయిపోయినాయి. ఎక్కువసేపు మాట్లాడితే వినే ఓపిక మీకు కూడా లేని సమయం కాబట్టి రెండు మాటలు మాట్లాడతానండి. 20 ఏళ్ల ప్రయాణం. 2005 సెప్టెంబర్ 7వ తారీఖున నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ప్రయాణంలో నేను చాలా కళలతో, చాలా ఆశలతోనే ప్రయాణం స్టార్ట్ చేసేందుకు వచ్చాను. వచ్చిన తర్వాత యాంకర్గా పనిచేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాను, రైటర్గా పనిచేశాను, జెమినీ టెలివిజన్లో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి మనిషికి వచ్చినట్టే నాకు కూడా ఒక కళ, ఒక్క సినిమాలోనైనా నేను మెయిన్ లీడ్గా కనిపించాలని. ఆ కళని నిజం చేసింది ఆత్మకథ. నిజానికి ఎవరికైనా అందరికీ వాళ్ళకి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. తీరే సమయంకు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 20 ఏళ్ళు పట్టింది, చిన్న విషయం కాదండి. ఒక సినిమాని, ఒక కథని భుజం మీద తీసుకుని ముందుకెళ్ళటం అంటే, ప్రధాన కథానాయకుడు హీరోగా ట్రావెల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఫస్ట్ 5 ఏళ్ళు గేటు దగ్గర ఉన్నా, తర్వాత 5 ఏళ్ళు డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళా, ఆ తర్వాత 5 ఏళ్ళు లిఫ్ట్ ఎక్కా, చాలా మంది ఆర్టిస్ట్ని ఇదే ప్లేస్లో కలిసా, ఆ తర్వాత 5 ఏళ్ళు మీ ముందు నన్ను హీరోగా నిలబెట్టింది నేనేమంటానంటే, ఒక ప్రయాణం ఇప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, భయాలు ఉంటాయి, వాటిని దాటుకుని రావాలి. అలాంటి ప్రయాణంలో నన్ను ఈరోజు అన్నయ్య శ్రీనివాస్ గారు, నన్ను చాలా భయం, ఎక్కడో చెప్పాను కూడా, హీరో అనుకున్నాను రా బాబు మీరు అన్నారు. ఆ మాట చాలా చాలా పెద్ద పదం అండి. అలా నన్ను ఒక రోజు వచ్చి కథ చెప్పగా నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నా క్యారెక్టర్ ఏంటన్నా అని అడిగాను. నాకు అలవాటు, మీరే హీరో అన్నా అన్నారు. అది నా బలం, నా ధైర్యం, ఇదేనని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కొల్లి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ గారు, సతీష్ గారు అని, ఆయన ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారండి ఆత్మకథ గురించి. సతీష్ గారి గతంలో నాకు ఇక్కడ డబ్బులు చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిచయం తప్ప, ఆయన 3 సార్లు చేసినప్పుడు కూడా, సార్ మినీ కమర్షియల్ సినిమాని మీరు తీసారు, గుర్తుపెట్టుకుని చాలా మంచి విజయం సాధిస్తారు ఒకటి. రెండోసారి పాటలు చాలా బాగున్నాయి సార్, అద్భుతంగా ఉన్నాయి, గ్రేట్ గోస్ టు హిమ్. 3 నిన్న కాక మొన్న ఫోన్ చేశారు, సార్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి. చాలు కదా, ఒక ఎడిటరు పదే చూసిన వ్యక్తి నేను సినిమా చూడాలనుకుంటున్నాను, అంత బాగా చేశారు సార్, అంత బాగుంది కంటెంట్ అని చెప్పారు. మీకు ఒకే విషయం చెప్తానండి, మనం బయటకు వెళ్తే చాలా రుచులు ఉంటాయి, ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్, రకరకాల రుచులు దొరుకుతాయి. కానీ మన ఇంట్లో వేడి అన్నంలో పప్పు ఆవకాయ వేసుకుని తిన్న రుచిని మీరు ఎవ్వరన్నా తీసుకురాగలరా? ఆ రుచి తెలుగు సినిమా రుచి అలాంటిది. బయట ఏమైనా తినండి, అంతేనా కడుపు ఏమైనా చేయండి, కానీ పప్పు అన్నంలో ఆవకాయ వేసుకున్న, నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచి తెలుగు సినిమా. అలాంటిది ఆత్మకథ, అలాంటి కథ. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది యాక్టర్స్గా టైటిల్ రోల్ క్రియేట్ చేసి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు సమ్మెట గాంధీ గారికి బాబాయ్ చాలా థ్యాంక్స్ బాబాయ్, మీరు ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయాలని. ఎందుకంటే చాలా శ్రమతో కూడినటువంటి పాత్ర అది. ట్రావెల్ ఆ సినిమాలో చాలా ఎక్కువ, నాకు 10 days పైన పనిచేశారు బాబాయ్, అది చాలా థ్యాంక్ యూ, ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ గారు చెరగని చిరునవ్వుతో ఒప్పించారు. సో ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉండగా నేనేమంటానంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఎదురుగుండా ఉన్నాయి 2 కెమెరాలు, 3 కెమెరాలు, 4 కెమెరాలు, నేను అక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచి మా వాళ్ళతో వచ్చి నేను ఫిలిం న్యూస్లు కవర్ చేసేవాడిని, మా వాళ్ళతో వచ్చి నేను స్క్రిప్ట్లు రాసుకునేవాడిని, ఈరోజు ఈ సినిమా వస్తుంది, రేపు ఆ సినిమా వస్తుందని తెలియజేసేవాడిని. చాలా ప్రయోగాలు చాలా చేసి చాలా అంటే ఎప్పుడు సినిమాతోనే ప్రయాణం చేశాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. సినిమా మాత్రమే నన్ను నడిపించింది. ఎందుకంటే ఏదోలాగా ఏ ఆధారం లేనప్పుడు ఏదో ఒక తాడు పైకి తీసుకెళ్తుంది. ఆ తాడు ఇవాళ నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేయడానికో, లేకపోతే ఇన్ని 24 frames ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడానికో, ఈయన ఇక్కడికి వచ్చేప్పుడు చాలా ఒంటరిగా వచ్చానండి.
ఒంటరిగానే ప్రయాణం చేశాను. నన్ను నేను తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళ దర్శకులు, నిర్మాతలు వాళ్ళందరూ సురేష్ ఉండాలి, సురేష్ కోసం రాస్తున్నారు, సురేష్ కోసం క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ నన్ను ఆదరించారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. 20 ఏళ్ళ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళని ఎవరిని నేను మర్చిపోనండి. ఈరోజు ఇక్కడ మా రాజేష్, నా సహచరుడు, మన అల్లు అర్జున్ గారు అసిస్టెంట్గా ఉన్నాడు. వాడికి నేనంటే ఏదో ప్రత్యేక ఇష్టం, తన గురించి చెప్పాలనిపించింది. ఎందుకు నుంచో వాళ్ళ అబ్బాయి అలా నా కోసం అంతసేపు. రాము తను కూడా నా సహచరుడు, నాతో పాటు నాకు అసిస్టెంట్స్తో వాళ్ళు హెల్పర్గా ఉంటారు. వాళ్ళు నాకు హెల్పర్, నేను అసిస్టెంట్ అని కూడా అన్ను, నాకు హెల్పర్స్గా ఉంటారు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నేనేమి కానప్పుడు నాతో ఉన్నారు, నేను ఇలా అయ్యాను, మీరు ఇద్దరు క్లాప్స్ కొట్టడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా కరాటే కళ్యాణ్ గారికి జై శ్రీరామ్. కరాటే కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి. చాలా చిన్నోడినమ్మా, ఒక్కనే ఉన్నాను, మీరు ఎక్కడున్నా ఒకసారి రాగలరా అడగని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. ఎందుకంటున్నానంటే వేదిక, ఈ వేదికని షేర్ చేసుకోవడం అనేది అన్ని సందర్భాలను కుదరదు. చాలామంది ఈరోజు ఈ సినిమాని ప్రారంభించిన మా బాస్ జెమినీ కిరణ్ గారు నాకు అన్నం పెట్టారు, నాకు ఇంటి పేరు ఇచ్చారు. ఆయన నేను ఎప్పటికీ మర్చిపోను. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, నాకు మెసేజ్ పెట్టారు. మధురా శ్రీధర్ గారు కానీ ఇక్కడ ఈవి వినాయక్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు. తమ్ముడు, ఇది పరిస్థితులు వేరుగా ఉంటాయి, మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే రకరకాల ఇబ్బందుల మధ్య నుంచి ఉంటుంది. బట్ అయినా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఆ ప్రేమ నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేగూడ్ సంజీవ్ గారు, ఆయనతో సినిమాలు పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మ గురించి చెప్పాలి. నన్ను భరించడం అంటే నేను ఎక్కడన్నా ఉంటే కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటా. ఆవిడ నన్ను రోజు ఇందాక చెప్పినట్టు తెగ నవ్వుకునేవాళ్ళం. ఆవిడ మామూలు పని కాదండి, మామూలు జోకులు కాదు, విపరీతంగా జోకులు వేస్తారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు నాతో పనిచేశారు, అమ్మగా పనిచేశారు, మీరు మా అమ్మలాగా. అండ్ వీడు సార్ రండి సార్. వీడండి చిన్నపిల్లలతో యాక్ట్ చేయడం చాలా కష్టం, కానీ ఇది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సింగిల్ టేక్ అంటే మీరు చెప్పాలా, అది చెయ్యాలా అంటే బాగా చేస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్న. కొల్లి రామకృష్ణ గారు సార్, నేను చాలా చాలా చిన్నవాడిని, బట్ రామకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు తెలిసి ఏ సినిమా ఫలం ఏంటో, ఏ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో అన్ని సినిమా చేస్తున్నారు. కాబట్టి మా సినిమా గురించి మీ సజెస్ట్ చెప్పినట్టుగా మీరు కూడా చాలాసార్లు మాట్లాడాలని విన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ రామకృష్ణ గారి మీరు వచ్చి వరకు ఉన్నారు. ఇంకా మిమ్మల్ని దాచుకోవాలి. కుమరన్ గారు ఇందాక ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఎక్కడ ఫ్రెండ్స్ అంటే జిమ్ మేట్స్ అండి. ఆయన అసలు ఆయన పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు రోజు వచ్చి. ఇవాళ ఈ మాత్రం మీ దగ్గర నేను ఉంచి కాస్త మీరు చూడటానికి వీలుగా ఉన్నానంటే ఈయనే కాదు, మా జిమ్లో ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. థ్యాంక్ యూ కుమరన్ గారు, మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గంగా సప్తశిఖర గారు, థ్యాంక్ యూ సార్. పాంచాలి పంచపత్రిక ఈ సినిమాలో కూడా నేను హీరోగా చేస్తున్నాను, అందుకే మా డైరెక్టర్ గారిని పిలుచుకున్నాను. చాలా మంచి వేషం ఇచ్చారండి, ఆయన పాత్ర నాకు ఇచ్చారు. ఆ సినిమాలో నేను డైరెక్టర్గా కనిపిస్తాను. ఆ సినిమా కూడా మిమ్మల్ని విపరీతంగా నవ్విస్తుంది, ఒక జాతిరత్నాల సినిమా లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనర్ తీశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు నాకు ఆ వేషం ఇచ్చినందుకు. మా రాజవంశీ గారు చెప్పేస్తా, త్వరలో మేము కలిసి ఖచ్చితంగా సినిమా పనిచేస్తామండి. ఆ సినిమా పేరు వేదిక, ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు టైం స్టార్ట్ అయినప్పుడు టైం ఆపకూడదు. ఈయన డైరెక్షన్ కూడా నేను త్వరలో సినిమా చేయబోతున్నానండి. ఆ సినిమా పేరు కూడా మీకు నచ్చుతుంది, జెమినీ ఆర్కెస్ట్రా. పాటలు పాడతా, నచ్చుతుంది మీకు. ఆ కథ చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, నేను మీ తేజ విహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ గీతికా రతన్. సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్ అండి. టీ టైమ్ తెలుగు అనగానే ఇక్కడ కనెక్ట్ అయింది. సో టీ టైంకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మనం మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వేడి టీ తాగుతున్నంత అద్భుతమైన కంటెంట్ని టీ టైం మనకు అందించిపోతుందండి. డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టీ టైమ్ తెలుగు.